వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. సికింద్రాబాద్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు సంఘం నేతలు సికింద్రాబాద్లో ఘనంగా జరిపారు. బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ ఆసుపత్రిలో వద్ద రోగుల సహాయకులు బంధువులకు బిర్యానీ పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం 30 ఏళ్లుగా నిస్వార్థంగా పోరాటం చేస్తున్న నాయకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అని తెలిపారు. అందుకే వారి జన్మదినాన్ని పురస్కరించుకుని బీసీ విద్యార్థి సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బిర్యానీ పొట్లాల పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి పేదవాడికి నాణ్యమైన ఆహారం, వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఘనంగా చేయడం జరిగింది. జన్మదినమనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే సమాజం మొత్తం తెలంగాణ సమాజంలో అన్ని జిల్లాల్లో ఉన్న హాస్పిటల్స్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఒక్కరోజే కాకుండా సంవత్సరం పొడుగు ఎవరికి తోచిన విధంగా వారు పేద వర్గాలను ఆదుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడైతే పేదరికం ఎక్కడ కూడా నిర్మూలన కాలేదు. అదేవిధంగా మనం చెప్తున్నాము హైటెక్ సిటీ నిర్మిస్తున్నాం, స్మార్ట్ సిటీ నిర్మిస్తున్నాం, కానీ ఈ పేద వర్గాల యొక్క ఆరోగ్యం దృష్ట్యా, విద్యా దృష్ట్యా ఎక్కడ కూడా మార్పు చెందలేదు. కాబట్టి ఇక్కడనే మేము ఇదే విధంగా ఇక్కడ నుంచే మా గణేష్ అన్న గారి ఆధ్వర్యంలో రావులకోట నరేష్ గారు, అదేవిధంగా రాజేంద్ర అన్న, రంజిత్ గారు, ఇంద్రన్ గారు, గౌతమ్ గారు, ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో మేము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం వీరిపైన ప్రత్యేక చొరవ చూపి పేద వర్గాలకు, అదేవిధంగా అకామిడేషన్ హాస్పిటల్లో ఉండే వారికి ప్రైవేటు హాస్పిటల్లో ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ప్రభుత్వం దిక్కుమొక్కులేని ప్రజలు ఇక్కడికి వస్తారు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని వీరికి అకామిడేషన్, ఆహారం కూడా ప్రతిరోజు టైం క్రమబద్ధీకరంగా వచ్చే విధంగా, ఎందుకంటే మనం చూసాం 250 ప్యాకెట్లు తెస్తే దాదాపు 1000 మంది ఎగబడ్డారు. అంటే ఆకలికి అలమటించే రోజులు ఇంకా ఉన్నాయా? ఈ 2025లో కూడా పేద ప్రజలు ఇలా ఉండాలన్నా ఇది ఒక పెద్ద దుస్థితిగా భావిస్తున్నాం. కాబట్టి ఈ పరిస్థితి రావద్దు, ఎక్కడ కూడా ఉండొద్దు. కాబట్టి ప్రభుత్వమే చర్యలు తీసుకొని ఇక్కడ వచ్చే పేషెంట్లకు కానీ పేషెంట్లకు ఇస్తున్నారు, దాంతోపాటే వాళ్ళ బంధువులు ఉండేవారు కూడా అకామిడేషన్, అదేవిధంగా 3 పూటలు తిండి పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలని వైద్య ఆరోగ్య శాఖ దామోదర్ రాజనరసింహ గారిని, ముఖ్యమంత్రి గారిని ఇక్కడ నుంచి వినతి చేస్తున్నాం. ఖచ్చితంగా మేము కలిసి కూడా ఈ సందర్భాన్ని వివరిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా జాజుల సింధన్న గారి బర్త్డే వేడుకలు జరుగుతున్నాయి. కాబట్టి దానిలో భాగంగా ఈ కార్యక్రమం